నమస్తే, నేను మౌనిక. వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను 138 కోట్ల వ్యయంతో పటిష్టపరిచేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు యానాం ఓల్డేజ్ హోమ్ ద్వారా అండగా నిలిచారు. దీంట్లో భాగంగా శనివారం నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఓల్డేజ్ హోమ్ ద్వారా నిత్యావసర సరుకులు, కిట్లను రేషన్ కార్డుదారులకు అందజేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలను 138 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టపరిచేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్టు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు యానాం ఓల్డేజ్ హోమ్ ద్వారా అండగా నిలిచారు. దీంట్లో భాగంగా శనివారం నియోజకవర్గం పరిధిలోని ఆయా గ్రామాల్లో ఓల్డేజ్ హోమ్ ద్వారా నిత్యావసర సరుకులు, కిట్లను రేషన్ కార్డుదారులకు అందజేశారు. స్థానిక ఫెర్రీ రోడ్, ఫ్రాన్స్ తిప్ప, జీఎంసీ బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలలో రేషన్ కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సామగ్రిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వరదల నేపథ్యంలో సేవలందించడంలో ఎవరు పాత్ర ఏంటనేది యానాం ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. వరదలు మొదలైనప్పటి నుండి యానాం ఓల్డేజ్ హోమ్ ద్వారా బాధితులకు నిరంతరాయంగా సేవలు అందించినట్టు తెలిపారు. ఉదయం అల్పాహారం, 2 పూటల భోజనం, తాగడానికి మంచినీళ్లు, సహాయ సహకారాలతో 20 రోజుల పాటు బాధితులకు సేవలు అందించామని వెల్లడించారు. ఎరుపు రంగు రేషన్ కార్డు కలిగిన బాధితులకు ప్రభుత్వం 5,000 రూపాయల పరిహారంతో పాటు 25 కేజీల బియ్యం అందిస్తోందని, పసుపు రంగు రేషన్ కార్డుదారులకు 4,500 అందజేయనుందని, వారికి కూడా బియ్యం అందించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడతానని, ప్రభుత్వం అందజేయని పక్షంలో ఓల్డేజ్ హోమ్ ద్వారా పేదలను గుర్తించి బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. అందించే విధంగా వరదల వల్ల నష్టపోయిన బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాపగంటి ఉమాశంకర్, వేరుకృష్ణ, ముదునూరి సహదేవరాజు, మాజేటి సత్యభాస్కర్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సంబంధించిన మెంబర్స్ కి, అలాగే ఓల్డేజ్ హోమ్ కి సంబంధించిన కార్యకర్తలు గత 21 రోజుల నుంచి జూలై 9వ తారీఖు నుంచి వరద రావడం, ఈ వరద వచ్చిన దగ్గర నుంచి కూడా 11వ తారీఖున ధవళేశ్వరంలో వారిని ముట్టిన వెంటనే 12వ తారీఖు నుంచి ముఖ్యంగా ఈ ఫ్రాన్స్ తిప్పకు సంబంధించిన గ్రామాలు సంబంధించిన ప్రజలకి ఓల్డేజ్ హోమ్ ద్వారాగా భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం, అలాగే మంచినీరు అవ్వచ్చు, ఇంకా కొవ్వొత్తులు అవ్వచ్చు, ఇంకా పిల్లలకి బ్రెడ్ అవ్వచ్చు, ఇప్పటి వరకు కూడా
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 20 రోజుల నుంచి భోజనాలు ఏర్పాటు చేస్తూనే ఉంది ఓల్డేజ్ హోమ్. ప్రతి ఒక్కరూ సహకరించండి. ఎవరి కూపన్ వారు తీసుకువచ్చి దయచేసి గురువు గారికి వచ్చినట్టుగా ఇట్లు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఒకటే పండి
ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కోనసీమ జిల్లా వారి ఆదేశముల ప్రకారం జీవేమవరం కొమరగిరి ఐసీడీఎస్ సెక్టార్స్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులు బాలింతలు కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా శ్రీయుత ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కోనసీమ జిల్లా వారి ఆదేశాల ప్రకారం జీవేమవరం కొమరగిరి ఐసీడీఎస్ సెక్టార్స్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణులు బాలింతలు కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సిహెచ్ వెంకటరావు జిల్లా బాలల పరిరక్షణ అధికారి వారు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా ఏ విధంగా జరుగుతోంది, జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ అవగాహన కల్పించారు. అదేవిధంగా బాల్య వివాహాలు జరగడం వల్ల కలిగే నష్టాలు, నివారణ చర్యలు, ప్రతి గ్రామంలో బాలల పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో బాలల స్నేహపూర్వక సమాజం కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం సోషల్ వర్కర్ కె శ్రీనివాసరావు, సెక్టార్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలంలో పంట పొలాలు పరిశీలించిన మండల తెలుగుదేశం పార్టీ సభ్యులు సుంకరపాలెం, ఉప్పంగల పంచాయతీలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాడైపోయిన వర్చేలను సందర్శించడం జరిగింది. తాళ్లరేవు మండలంలో పంట పొలాలు పరిశీలించిన మండల తెలుగుదేశం సభ్యులు సుంకరపాలెం, ఉప్పంగల పంచాయతీలలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పాడైపోయిన వర్చేలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అమలాపురం పార్లమెంట్ తెదేపా అధికార ప్రతినిధి టేకమూడి లక్ష్మణరావు, ముమ్మిడివరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు ధూళిపూడి వెంకటరమణ మాట్లాడారు. తొలకరి ధాన్యం డబ్బులు ఈ రోజుకి కూడా రాని పరిస్థితి, అలాగే మండలంలో వరి నారుమడలు అధిక శాతంలో పోయిన వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షుడు వాడ్రేవు వీరబాబు, శేఖర్, మోపూరి వెంకటేశ్వరరావు, రైతులు చెలుబోయిన రాజు, తడాల నేరుబాబు, వాకపల్లి సుబ్బారావు, విత్తనాల సత్యనారాయణ, వంగ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 20 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల రైతులు తీవ్ర నష్టం చేకూర్చింది. ఆ నష్టాన్ని భర్తీ చేయవలసిన అధికారులు కూడా ఎవరు కూడా ఈ రోజు వరకు వచ్చి ఆ ఫీల్డ్స్ని కూడా విజిట్ చేయలేని పరిస్థితి. రైతు ప్రభుత్వం అని చెప్పుకుని వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టే కొడుతుంది. ఎందుచేతంటే రైతులు తొలకరికి అమ్మిన ధాన్యం దాల్వాకి కూడా ఇవ్వలేని పరిస్థితి. దాల్వా పంట అయిపోయింది, మళ్ళీ తొలకర వస్తుంది. వీళ్ళందరూ కూడా ఆకుమల్లి సిద్ధం చేసుకుని ఆకుమల్లి వేసుకున్నా కూడా ఈ అధిక వర్షాల వల్ల పంటకి ఊడ్చుకోవడానికి వచ్చిన నార్మల్ ఈ విధమైన పరిస్థితి ఉంటే వ్యవసాయ అధికారులు వచ్చి కనీసం వాళ్ళకి భరోసా ఇవ్వని పరిస్థితి. కావున అర్జెంటుగా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాలను పరిశీలించి ఏవైతే పూటకాలంలో ఉన్నాయో అవన్నీ కూడా తక్షణంగా యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా బాగు చేయించాలని, అలాగే రైతులందరికీ కూడా ఉచితంగా విత్తనాలు కానీ అందుబాటులో ఎక్కడన్నా ఉంటే కూడా ఆకన్నా కూడా సరఫరా చేయాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. వర్షాలకు తాళ్లరేవు మండలంలో వ్యవసాయదారులు అందరూ పూర్తిగా తీవ్రమైన స్థాయిలో నష్టపోయారు. ఎందుకంటే ఎదలు జరిగితే ఎదలు, అలాగే ఆకుమళ్ళు అయితే ఆకుమళ్ళు రెండు కూడా పూర్తిగా మునిగిపోయి మరి రైతులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం మరి డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయలేకపోవడం, ఎప్పటికప్పుడు డ్రైనేజ్లో పూడికి తీయకపోవడం వల్ల ఈవేళ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటికైనా శంకరపాలెం ఈ ఏడు ప్రతిపాదన పూడికి తీయించి, అలాగే మరి రైతులకి తిరిగి నారుమళ్ళు వేసుకోవడానికి విత్తనాలు అలాగే ఎరువులు పూర్తి స్థాయిలో ఉచితంగా సప్లై చేయాలి. లేదంటే ఇప్పటికే చాలా ధనం నష్టపోయినటువంటి రైతు మళ్ళీ ఇంకొకసారి పెట్టుబడి పెట్టాలంటే మరి అప్పులు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఈ ముంపంతా దిగితేనే కానీ మళ్ళీ తిరిగి ఎదజల్లటానికి కానీ లేకపోతే ఆకుమడి జల్లటానికి ఉండదు కనుక ఇమీడియట్గా ప్రభుత్వం మరి అలాగే డ్రైనేజ్ అధికారులు కానివ్వండి, ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, ఈ కాలువల మీద దృష్టి పెట్టి ఈ కాలువల్లో ఉన్న పూడికి తిప్పు ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన తీస్తేనే కానీ ఈ రైతులు మళ్ళీ వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉండదు కనుక, లేదంటే మరి నీరు లేక క్రాప్ హాలిడే అంటున్నారు. కొన్ని దుక్కులనేమో నీరు ఎక్కువైపోయి ముంపు బారిన పడిపోయి క్రాప్ హాలిడే అంటున్నారు. మన మండలంలో కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది కనుక ముందు ఇమీడియట్గా మరి ప్రభుత్వ అధికారులు ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉందో డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఇరిగేషన్ వ్యవస్థను కానీ మెరుగుపరిచి ఇమీడియట్గా మరి ఈ నీరంతా తొలగిపోయేటట్టు చేసి రైతులకి విత్తనాలకు పురుగు మందులని అలాగే ఎరువుల్ని ఉచితంగా ఇచ్చి రైతులను కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్రస్థాయిలో వరద రావడంతో పోలవరం మండలం గోగులంక గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో ఆవాసాలు దెబ్బతిన్న బాధితులకు రెడ్ క్రాస్ చేయూతనిచ్చింది. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ టిఎస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పలువురు వరద బాధిత కుటుంబాలకు సహాయం చేశారు. అలాగే గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు తీవ్రస్థాయిలో వరద రావడంతో పోలవరం మండలం గోగులంక గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో ఆవాసాలు దెబ్బతిన్న బాధితులకు రెడ్ క్రాస్ చేయూతనిచ్చింది. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ టిఎస్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పలువురు వరద బాధిత కుటుంబాలకు సహాయం చేశారు. అలాగే గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ, కోశాధికారి ముదునూరి సతీష్ రాజు మాట్లాడుతూ గ్రామంలో పూర్తిగా నిరాశ్రయులైన 45 మంది లబ్ధిదారులకు రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా శనివారం టార్పలిన్ షీట్లు, దుప్పట్లు, హైజినిక్ కిట్లను జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో పంపిణీ చేశామని తెలిపారు. ఎవరైనా వర్షాలకు ఇల్లు దెబ్బతింటే సహాయం కోసం రెడ్ క్రాస్ నిర్వాహకులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ పిన్నమరాజు, వెంకటపతిరాజు, వైసీపీ రాష్ట్ర నాయకులు పెయ్యాల చిట్టిబాబు, కాట్రనికోన జెడ్పీటీసీ నేల కిషోర్, పోలవరం మండల తహసీల్దార్ ఝాన్సీ లక్ష్మీకుమారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర, గ్రామ సర్పంచ్ వాసురాజు, ఎంపీటీసీ జొన్నాడ జ్యోతి, ఎన్ కృష్ణమూర్తి, నేతలు నాని, బి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏర్కోటేశ్వరరావు రైట్ ఫోన్ చేస్తున్నా సచివాలయం అయిపోయింది. ఏర్కోటేశ్వరరావు సార్ వీడియో చేస్తారు. ఒక సంస్థ రెడ్ క్రాస్ అనే సంస్థ ఇచ్చింది మీకు. అదేంటే ప్రపంచంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. ఓకే, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ అగ్ని బాధితులను ఐడెంటిఫై చేసిన బాధితులకి వృతాభక్తిగా కొంత సహాయం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. దీనికి కోఆపరేట్ చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత ముఖ్యంగా ఇదంతా ప్లాన్ చేసి చక్కగా ఈ విలేజ్ని గుర్తించి మొత్తం ఈ కార్యక్రమం అంతా రూపకల్పన చేసిన మన చైర్మన్ నారాయణ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ సందర్భంగా అందులో ఒకసారి చప్పట్లు కొట్టి గారు, అలాగే ఎంఆర్ఓ గారు, మనకి తహసీల్దార్ గారు ఈ కార్యక్రమంలో ఎంతో సహాయం చేశారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరొకసారి చప్పట్లు కొట్టండి. మొదటి విషయం, ఇది రెడ్ క్రాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ విపత్తు వచ్చినా కూడా స్పందించి సహాయం అందించే సంస్థ రెడ్ క్రాస్ సంస్థ. ఇది ప్రపంచం అన్ని చోట్ల ఉన్నది. భారతదేశంలో హెడ్ క్వార్టర్ మనకి ఢిల్లీలో ఉన్నది. మనకి ఆంధ్ర రాష్ట్రానికి విజయవాడలో హెడ్ క్వార్టర్, మనకి ఇప్పుడు కోనసీమ జిల్లాకి అమలాపురం హెడ్ క్వార్టర్ లో కరెక్ట్ గా ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మన జిల్లా కూడా కొత్తగా ఏర్పడింది కాబట్టి కొత్తగా ఏర్పడిన జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ ముందుండి అందరికీ సహాయం చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే ఈ రోజున గోగులంక గ్రామంలో మనం ఐడెంటిఫై చేసిన ఇంట్లో ఉన్న వాళ్ళకి కాకుండా బాగా పేదింటి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్థ ప్రతినిధులు చెప్పడం, వారు అన్నీ స్పందించి మొట్టమొదటిసారిగా కోనసీమ జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం గోగులంకలో ఏర్పాటు చేయడం. ఎందుకంటే మన ప్రాంతం సుమారు 15 రోజుల సార్ వీళ్ళు
బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. పైలో నుండి కరెంట్ లేకుండా ఆ చీకట్లోనే రకరకాల ఇబ్బందులు పడుతూ, అంటే ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు రాలే. మనకి 86లో వచ్చింది, మళ్ళీ ఈరోజే ఈ వరదలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దృష్టిలో ఉంచుకుని మానవతాతత్వంతో సభ్యులందరూ, రెడ్ క్రాస్ అంటే ఒక ప్రపంచ సంస్థ. నిజంగా ఈరోజు మన ఇండియాదే కాదు, ప్రపంచంలో లక్షలాది మందికి గుర్తించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి సంస్థ ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో మన గ్రామం నుంచి కూడా సర్పంచ్ గారు కానీ కొన్ని సేవా దృక్తో ఉన్న వారి నెంబర్లుగా జాయిన్ అవుతే లేకపోతే మీ సమస్యలు మా మీటింగ్లో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రదేశాల్లో కొంతమంది సభ్యులుగా చేర్చుకుంటే మీ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మరి మా శర్మ గారు కానీ ఆధ్వర్యంలో మళ్ళీ మేము పెడతాం. అవగాహన మనందరూ కూడా, అంటే అన్ని జిల్లాల కంటే మన కోనసీమ జిల్లాలో సభ్యులు ఉండాలి. అలాగే సేవ చేసే భావం ఉన్న వాళ్ళని, మంచి వాళ్ళని ఎన్నుకుని మళ్ళీ రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని మన కోనసీమ జిల్లా గొప్ప కార్యక్రమాలు చేసే విధంగా ఫండింగ్లో కానీ అన్నిటిలో కూడా, అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండాలని మేము దీంట్లో జాయిన్ అయ్యాం. దానికి శర్మ గారు ఆయన ఎప్పటి నుంచో ఈ సంస్థలో ఉండటం మన అదృష్టంగా మేము భావిస్తాం. ఎందుకంటే మేము కొత్తగా వెళ్ళాం తప్ప దీనికి పూర్తి అవగాహన మాకు లేదు. మమ్మల్ని గైడ్ చేస్తూ సంస్థ నడిపిస్తున్న ఆయనకి, అలాగే మా చైర్మన్గా నారాయణ గారు, మన శ్రీనిరాజు గారు, మేము దీంట్లో జాయిన్ అవ్వడానికి మాకు పూర్తి అవగాహన లేదు. ఒక రోజు అనుకుని మనం ఏదో కార్యక్రమాలు చేస్తాం, దీంట్లో జాయిన్ అయ్యి ఇంకా చేస్తాయి ప్రజల్లో ఇంకా మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో జాయిన్ అవ్వటం. ఈరోజు ఇది చిన్న సహాయమే అయినప్పటికీ భవిష్యత్తులో ఇంకా ఎన్నో, అంటే ఆయిల్ కంపెనీలు కూడా రెడ్ క్రాస్ ద్వారా సహాయం చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే చాలా ఆయిల్ కంపెనీలు మన కోనసీమలో ఉన్నాయి. మరి కలెక్టర్ గారి ద్వారా కానీ మన సెక్రటరీ గారి ద్వారా కూడా వాళ్ళు కూడా కలుస్తాం. వాళ్ళు వ్యక్తిగతంగా సహాయం చేస్తారు. రెడ్ క్రాస్ ద్వారా సహాయం చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా. మీరు వర్షాకాలంలో పూరీల మీద పైన వేసుకుంటే వర్షం కొడకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. ఇది ఎవరో వచ్చారు అమ్మేయటం కాకుండా దాన్ని ఒక పద్ధతిగా దాన్ని ఉపయోగించుకున్నప్పుడు అందరూ కూడా రేపు ఇంకొకటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సహకరించారు, చాలామంది సహకరించారు దీనికి. ఇక సర్పంచ్ గారు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుని మా గ్రామానికి ఏదో చేయాలని మీరు అడగటం, ఈరోజు సహాయం చేయటం మా అదృష్టంగా మేము భావిస్తూ సెలవు తీసుకున్నాం. మీ గ్రామాన్ని ఆహ్వానించినందుకు మీ గ్రామ సభ్యులందరికీ ముందుకు ముఖ్యంగా మీ ప్రెసిడెంట్ గారికి మా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఒక మానవత్వంతో మతాలుండవు, పార్టీలుండవు, ప్రాంతాలుండవు, ఎటువంటి భేదభావం లేకుండా నష్టం జరిగినటువంటి వ్యక్తికి స్వయంగా హెల్ప్ చేసేది రెడ్ క్రాస్ సొసైటీ. అదే రెడ్ క్రాస్ సొసైటీ అంటే వస్తువులే కాదు, మన ప్రాణదానం ఉన్నప్పుడు, అపాయం ఉన్నప్పుడు బ్లడ్ కూడా ఇస్తుంది. యువకులు కూడా దీన్ని సహకరించి ఈ సొసైటీలో మీరందరూ సభ్యులుగా జాయిన్ అయితే ఇంకా బాగుంటుందని మీ గ్రామం తరఫు కోరుకుంటున్నాం. ఈ కార్యరావు గారు, కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోండి. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఇంతవరకు ఐడెంటిఫికేషన్ లేదు. ఇక్కడానికి దగ్గరగా ఉంటుంది, గోదావరి మధ్యన ఉంటుంది. దీనికి ఎటువంటి సహకారాలు రావు. మీరన్నప్పటి నుంచి దాన్ని గుర్తించి దాన్ని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పడం వల్ల మన ఎంఆర్ఓ గారు కూడా దానికి సర్టిఫై చేశారు. నిజం కూడా బాధ్యులు అక్కడ ఉన్నారు. గోదావరి మధ్యన, నది మధ్యన ఉంటుంది ఈ గ్రామానికి. రాబోయే రోజుల్లో మరిన్ని సహకారాలు ఈ సంస్థ ద్వారాగా ఏ సంస్థ వచ్చినా దీనికి సహకారం చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండే కార్యక్రమం ఉంటుంది కాబట్టి సొసైటీ ఈ గ్రామాన్ని ఎన్నుకున్నారు. శనివారం ఉదయం పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలయోగి బ్రిడ్జ్పై ఒక వ్యక్తి మోటార్ సైకిల్ను పార్క్ చేసి బ్రిడ్జ్పై నుండి గౌతమి నదిలోకి దూకినట్టు వచ్చిన సమాచారంతో మోటార్ సైకిల్ నంబర్ ఆధారంగా ప్రాథమిక సమాచారం ప్రకారం దూకిన వ్యక్తి కాకినాడలో పనిచేస్తున్న హోంగార్డ్ మల్లాడి శివ కాళీప్రసాద్గా గుర్తించడం జరిగింది. శనివారం ఉదయం పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలయోగి బ్రిడ్జ్పై ఒక వ్యక్తి మోటార్ సైకిల్ను పార్క్ చేసి బ్రిడ్జ్పై నుండి గౌతమి నదిలోకి దూకినట్టు వచ్చిన సమాచారంతో మోటార్ సైకిల్ నంబర్ ఆధారంగా ప్రాథమిక సమాచారం ప్రకారం దూకిన వ్యక్తి కాకినాడలో పనిచేస్తున్న హోంగార్డ్ మల్లాడి శివ కాళీప్రసాద్గా గుర్తించడం జరిగింది. పోలవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో మల్లాడి శివకాళీప్రసాద్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విషయాన్ని పోలీసుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు భార్య రామతులసిలు పుట్టెడు దుఃఖంతో రోధిస్తున్నారు. తాళరేవలోని మృతుల నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.
రమ్మని మరి అది తీలేనట్టు అబ్బా కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీ పరిధిలో కుక్కల అవినాష్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగి గ్రామ పంచాయతీ పరిధిలో కుక్కల అవినాష్ అంబేద్కర్ విగ్రహం వద్ద కరెంట్ షాక్ తగిలి మృతి చెందారు. ఈ సంఘటనతో అనాథగా మిగిలిన కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొడుపూడి శివనారాయణ, చొల్లంగి గ్రామ పంచాయతీ సూర్యప్రభ కుమారులు బూర్లు వెంకటరాజు, వైస్ సర్పంచ్ స్వర్ణరాజుల చేతుల మీదుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వర్ణలత, ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాపవరపు శ్రీదేవి, మాజీ సర్పంచ్ మాస్ శ్రీనివాస్, కన్వీనర్ మాసా శ్రీను తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. నుంచి ఇంకేదైనా మేలు చేసేలా చూస్తాము. ఏదైనప్పటికీ ఈ వయసులో నీకు భర్తను కోల్పోవడం అనేది అది తీరం లోటు. అది మనం ఎంత చేసినా ఆ లోటుని తీర్చలేము. ఇది చాలా బాధాకరం. సువర్ణ నాకు ఫోన్ చేశారు, ఇలా జరిగిందండి, ఆ కుటుంబంలో భర్త చిన్న వయసులో చనిపోయి చాలా ఇబ్బంది ఉన్న చేస్తాడు, చాలా మంచి వ్యక్తి చెప్పి చెప్పడం జరిగింది. వెళ్ళి ఆ కుటుంబానికి మనం ఎంతో కొంత చేయూతనిద్దాము, సహకరిద్దామని చెప్పేసి ఆ రోజుని చెప్పడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి అందరం కూడా రావడం జరిగింది. అభ్యర్థి గారు అలాగే నాయకులు అందరూ కూడా వ్యక్తిగతంగా ఏదైనా మీ కుటుంబానికి అంతా కూడా అందంగా ఉంటాం. ఇటీవల వైజాగ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ స్టూడెంట్స్ పథకాల పంట పండితే మొత్తం 5 మెడల్స్ సాధించి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఇటీవల వైజాగ్లో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ స్టూడెంట్స్ పథకాల పంట పండింది. మొత్తం 5 మెడల్స్ సాధించి జిల్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ గెలిచారు. ఐపోలవరం మండలం దప్పులంకకు చెందిన అప్పటి వివి సత్యనారాయణ 105 కేజీల సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్, కాట్రేనికోనకు చెందిన దొమ్మెటి వేణుసాగర్ 105 కేజీల సబ్ జూనియర్ కేటగిరీలో సిల్వర్ మెడల్, దొమ్మెటి వేణు మణికంఠ జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్, కుత్తుల సతీష్ కార్తికేయ 120 కేజీల జూనియర్ సీనియర్ 2 కేటగిరీల్లో 2 బ్రాంజ్ మెడల్ సాధించారని కోనసీమ పవర్ లిఫ్టింగ్ జాయింట్ సెక్రటరీ కోచ్ వాసంశెట్టి నరేష్ తెలిపారు. విజేతలకు నగర పంచాయతీ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్లు బోసురాజు, రెడ్డి శివనారాయణ, రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ పెనుమత్స చిట్టిరాజు మెడల్స్ వేసి అభినందించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.